హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రణూస్ బెస్ట్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎగ్ కర్రీ రెసిపీ చూసేద్దాము. దీనికోసం మనకి కావాల్సినవి ఎగ్స్, ఆనియన్, టొమాటో, ధనియా పౌడర్, కారం, పసుపు, ఆయిల్, జీలకర్ర పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొత్తిమీర. ఫస్ట్ ఎగ్ కర్రీ చేయడానికి మనము ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా ఈ లోపల మనము ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుందాము. ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకోండి, అప్పుడే మనకి కర్రీ చాలా బాగుంటుంది. చూసారా, ఈ విధంగా కట్ చేసుకోవాలి సన్నగా. ఎగ్స్ ఉడికిపోతున్నాయండి. ఇప్పుడు బంద్ చేసుకొని టమాటాస్ కూడా కట్ చేసేసుకుందాము. బాగా వాష్ చేసుకొని టమాటాస్ చిన్న పీసెస్ గా కట్ చేసుకుందాము. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆనియన్, టొమాటోనేనండి ఈ కర్రీకి. చూసారా, ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి టొమాటోస్. మనకి ఆనియన్స్, టొమాటోస్ కటింగ్ అయిపోయింది. ఆనియన్స్, టొమాటోస్ పీసెస్ కట్ చేసేసుకున్నాక అల్లము, వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకుందాము. దీనికి వెల్లుల్లిపాయ ఒలిసి పెట్టేసుకొని అల్లం కూడా నీట్గా పీల్ ఆఫ్ చేసి మిక్సీలో వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఎగ్స్ బాయిల్ అయిపోయాయి కదా, ఇప్పుడు పీల్ ఆఫ్ చేసుకుందాం వాటిని కూడా. నేను పొట్టు తీసేసానండి. ఇలా నీట్గా పొట్టు తీసి పెట్టేసుకోవాలి. వాటిని హాఫ్ హాఫ్ గా కట్ చేసుకుందాం. ఇప్పుడు చాలా టేస్ట్ గా ఉంటుందండి ఈ ఎగ్ కర్రీ రెసిపీ, ఒకసారి ట్రై చేసి చూడండి. ధనియా పౌడర్, సాల్ట్, కారం 3 తీసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక ఈ 3 పౌడర్స్ దీంట్లో వేసేయాలి. సిమ్ లో పెట్టేసుకోవాలి మనం. కొంచెం సాల్ట్, కారము, ధనియా పౌడర్ ఆయిల్లో బాగా మిక్స్ అవ్వాలి. కొంచెం వేగాక మనం ఇప్పుడు హాఫ్ హాఫ్ కట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి దానిలో వేయించుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది ఎగ్స్ కి బాగా పడుతుందండి. ఎగ్స్ వేగాక కూడా ఆ ఎగ్ ఎల్లో అనేది బయటికి రాదు. చాలా టేస్టీగా ఉంటాయి. ఎగ్స్ ఫ్రై అయిపోయండి. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకుందాము. చూసారా, ఇలా కనిపిస్తుంది. ఎగ్స్ పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఆనియన్స్ వేసేసుకుందాము. ఆనియన్స్ వేసేసుకొని వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము. బాగా వేగాక కొంచెం వాటర్ పోసుకుందామండి. ఇది కర్రీ టైప్ గా, అందుకు దాంట్లోనే కొంచెం టమాటోస్ కూడా మనం పీసెస్ కట్ చేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసుకుందాము. గ్రేవీ బాగా వస్తుంది. ఇవన్నీ బాగా ఉడకాలండి. తర్వాత పసుపు, ఉప్పు, కారము వేసేసుకున్నాము. వేసేసుకొని ఒక్కసారి తిప్పేసుకోండి. ఎక్కువ కూడా ఉడకనవసరం లేదండి, కొంచెం దగ్గర పడితే కర్రీ చాలా బాగుంటుంది. కొంచెం గ్రీన్ చిల్లీస్ అలా చల్లేసుకోండి.
ఇప్పుడు మనం ఎగ్స్ యాడ్ చేసేసుకుందాము దీనికి. ఇంకా లాస్ట్ కి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాము. అంతేనండి, మన కర్రీ రెసిపీ రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు. ఇంకా అసలైనది ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్.